అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియ మన ACH ముచ్చట్లకి స్వాగతం। ఈ రోజు డైలీ వ్లాగ్ అన్నమాట। ఈ రోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఎలా మా షెడ్యూల్స్ అనేది కంప్లీట్ అయ్యాయి అనేది ఈ రోజు ఈ వీడియోలో షూట్ చేయబోతున్నాను। సో ఫ్రెండ్స్ అయితే చక్కగా చూడండి, వాల్యుబుల్ కామెంట్స్ అనేది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి। ఓకే ఫ్రెండ్స్ అయితే రండి మరి వచ్చేయండి, స్టార్టింగ్ ఆఫ్ ది డే ఎలా స్టార్ట్ అయింది అనేది చూద్దాం। అయితే ఇక్కడ డే మొదలండి మార్నింగ్ అన్నమాట 5:30 6 అయింది। నేను లేవగానే విష్ణు సహస్రనామం లలిత వేసుకుంటాను, అవి వింటూ పనులన్నీ చేసుకుంటాను। ఈలోగా మన పిల్లలు, ఇది గర్ల్స్ హోమ్ అనమాట, మేడ మీద గార్డెన్ ఆల్రెడీ చూసారు కదా, చిన్న గార్డెన్ ఇక్కడ। వీళ్ళందరూ కూడా యోగా చేస్తుంటారు మార్నింగ్ టైమే, కరెక్ట్గా 6 o'clock వరకు యోగా చేసుకుంటారు। సో అబ్బాయిలు ఏం చేస్తారంటే ఈ హోమ్లోని వాళ్ళు యోగా చేసుకున్న తర్వాత వాళ్ళు కరాటే చేస్తారండి। మార్నింగ్ టైం అంతా కూడా బిజీగా ఉంటుంది, ఎవరి డ్యూటీస్ వాళ్ళవే ఉంటాయి, చక్కగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు। సార్ వచ్చారనమాట, కరాటే చేయిస్తున్నారు ఇక్కడ। ఇది బాయ్స్ హోమ్ అండి, చక్కగా ఇలా కరాటే 7:30 వరకు కరాటే అవుతుంటుంది అనమాట। మన కరాటే ఒక 2-3 అమ్మాయిలు కూడా నేర్చుకుంటున్నారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అనమాట। అలాగే ఇక్కడ రాము, దీపు అందరూ మార్నింగ్ టైమే చాలా బిజీగా ఉంటారు। టిఫిన్స్ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయారు అందరూ కూడా। నేను అనేది కొంచెం దీపం పెట్టేసుకున్నాను, ఇంకా స్కూల్కి అది వెళ్ళాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి, ఒక్కొక్కటి మీతో షేర్ చేస్తాను। మన దేవుడు గది అనేది అందరూ చూశారు కదండి, ఇవన్నీ కూడా మన తోటలో ఫ్లవర్స్ అన్నమాట, చక్కగా నిండుగా ఉంటారు ఎప్పుడు కూడా, మనం అలంకరించుకున్న దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట। ఓకే, అయితే ఇక్కడ 8:30 అయింది, స్కూల్కి స్టార్ట్ అవుతారు కదా మరి పిల్లలు। అయితే బస్సు అయితే వచ్చేసింది, ఒక్కొక్కరు వాళ్ళ ఐడీస్ చూపించి బస్సు ఎక్కుతున్నారనమాట। రాము దగ్గరుండి తీసుకెళ్తాడు। ఈలోగా నేను ఆ గర్ల్స్ హోమ్ నుంచి ఆడపిల్లల్ని తీసుకొని వస్తున్నాం, నేను భార్గవి, అమ్మాయిలు అనమాట। అబ్బాయిలు ఎక్కిన తర్వాత అమ్మాయిలు కూడా ఎక్కేస్తారు బస్సు। సో 9:45 కల్లా స్కూల్కి వెళ్ళిపోతారు। స్కూల్ అనేది దగ్గరే అండి, కొంచెం పర్వాలేదు, చూసారు కదా, చక్కగా స్కూల్ స్టార్ట్ అవుతారు। వీళ్ళు యాక్చువల్గా స్కూల్కి వెళ్ళిన తర్వాతే నా మిగతా వర్క్స్ అన్నీ ఫినిష్ చేయగలం, పిల్లలు ఉంటుండగా అయితే ఏ వర్క్ అవ్వదన్నమాట, చక్కగా ఎదురొచ్చేస్తాను, వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు। ఇప్పుడు నా పనులు చూసుకొని నేను కూడా స్కూల్కే వెళ్తాను అనుకోండి, వీళ్ళు వెళ్ళిన టైంలో అయితే నేను వెళ్ళను అనమాట। అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది మన శానిటరీ రూమ్ అనమాట। ప్యాడ్స్ అనేది ఇక్కడే తయారు చేస్తుంటాము, ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో చూపించాను ఇది। సో ఈ ప్యాడ్స్ అనేది నేను ఒక మంచి పని కోసం తీసుకువెళ్తున్నాను, ఒక చిన్న సర్వీస్ చేయాలి టౌన్లోని। సో 100 ప్యాడ్స్ అనేది తీసుకువెళ్తున్నాను అనమాట। ఒక ప్యాకెట్లోని 3 ప్యాడ్స్ ఉంటాయి, ఒక 100 ప్యాడ్స్ అనేది తీసుకువెళ్తున్నాను అనమాట, ఒక సోషల్ కాజ్ కోసం। సో అది కూడా యాడ్ చేస్తాను, ఆ క్లిప్ చూసి వైజాగ్లో ఎవరైనా ఉండి ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒకసారి వెళ్ళి ఆ హోమ్ను కూడా విజిట్ చేయండి, ఓకేనా। నా పనులు చూసుకొని కొంచెం నేను కూడా టిఫిన్ చేసేసి స్కూల్కి వచ్చాను ఇక్కడ। చూసారు కదండి మన వీడియోలో మా దీపు దండం పెట్టుకుని ఎలా వచ్చిందో, సో నేను కూడా అంతే, నన్ను ఇమిటేట్ చేసిందని చెప్పాను కదా, అలా అనమాట। అది ఆఫీస్ రూమ్, ఆఫీస్ రూమ్ అని పేరుకే కానీ ఆఫీస్ రూమ్లో అసలు ఉన్నాను, టీచర్స్తో బయటే ఉంటాను ఎప్పుడు కూడా। ఆ స్కూల్లో వర్క్స్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఆడిట్కి వచ్చానండి, ఆడిట్ ఫైల్స్ పట్టుకొని ఆడిట్ సబ్మిట్ చేయాలి కదా ఇయర్ది, అక్కడికి వెళ్తున్నాను అనమాట ఆఫీస్కి। రాజు రాలేదని చెప్పి వాడి కోసం ఆగాను, వాడు ఇంకో బ్యాగ్లో ఫైల్స్ అన్నీ తీస్తున్నాడు అనమాట।
సో ఆడిట్ వర్క్ అయితే అయిపోయింది. అక్కడ 1.5 hour ఎంతో పట్టింది. ఆడిట్ వర్క్ అయిపోయిన తర్వాత నేను ప్యాడ్స్ చూపించాను కదండి, మన శానిటరీ రూమ్లో ప్యాడ్స్ చూపించాను కదా, ఇదొక ఆశ్రమం అనమాట. జీవీఎంసీ వాళ్ళ షెల్టర్ ఇది. ఇక్కడ చూస్తున్నారు కదా, మహావిశాఖ నగరపాలక సంస్థ జీవీఎంసీ అని రాసింది కదా. ఇది ఒక ఆశ్రయ హోమ్ అనమాట. అంటే ఇది మహిళలకండి, మహిళలకి కూడా ఉంది, అలాగే మగవారికి కూడా ఉందన్నమాట. 2 వేరు విభాగాలు. అలాగే ఇదేంటంటే నిరాశ్రయులు ఉంటారు కదండి, ఎవరు లేని వాళ్ళు, వదిలేసిన వాళ్ళు, మనకి సైడ్ రోడ్స్ మీద వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు, తిండి లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ కూడా మన జీవీఎంసీ వాళ్ళు తీసుకొచ్చి ఇందులో ఒక ఆశ్రయంలో పెట్టి ఇక్కడ వాళ్ళకి ఫుడ్, బెడ్డింగు, వాళ్ళు మెడికల్ ఇవన్నీ చూస్తూ ఉంటారనమాట. ఇది కాంప్లెక్స్ దగ్గర ఉందన్నమాట, విశాఖపట్నంలో. మనకి కరెక్ట్గా V² ఆపోజిట్ ఉంది ఈ హోమ్ అనేది. అలాగే జీవీఎంసీతో పాటు మిగతా వాళ్ళు కూడా అండి, మిగతా NGOs కూడా వీళ్ళకి సపోర్ట్ ఇస్తాయి అనమాట. ఆ సపోర్ట్తోనే నేను ఈరోజు వీళ్ళకి ప్యాడ్స్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళాను అనమాట ఈ హోమ్కి. సో చూపిస్తాను రండి లోపల ఎలా ఉన్నది ఏంటనేది ఒకసారి. సో ఇక్కడ జెంట్స్ అండి, ఈ రూమ్ అనేది జెంట్స్ రూమ్ అనమాట. చాలా పెద్దవి ఉన్నాయి. అలాగే చుట్టూతా మనకి బంకర్ బెడ్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి, స్ట్రాంగ్గా ఉన్నాయి. వీళ్ళు ఇంట్లోనే ఉంటారనమాట. అటాచ్డ్ బాత్రూమ్స్ ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. కాకపోతే ఇదంతా పెద్ద సేవ అండి నిజంగా. చూడగానే నాకు చాలా బాధ అనిపించింది. సో అందరూ ఒకే చోటు ఉండి చాలా హ్యాపీగా ఉన్నట్టనే అనిపిస్తుంది నాకు. ఈవిడేంటంటే జ్యోతిర్మయ్య అనమాట, తనే చూసుకుంటున్నారు. మెయిన్ ఆయన ఏంటంటే వాసు గారు. సో ఈమె ఉండి ఇద్దరిని కూడా మంచిగా ట్యాకిల్ చేస్తున్నారు. చక్కగా ఫ్రెండ్లీగా కలిసిపోయారు అనమాట. అందరితో భోజనాలు చేస్తున్నారు, ఒక్కొక్కరు ఏం తింటున్నారు అన్నీ చూసి వాళ్ళతో మాట్లాడి, వెళ్ళగానే వాళ్ళ మొహంలో సంతోషం అనమాట, ఎవరో వచ్చారు మా కోసం అనేసి. సో ఒక్కొక్కరితో మాట్లాడి ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసి నేను వచ్చాను అక్కడి నుంచి. చాలా పెద్ద విభాగం అండి ఇది, చాలామందే ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారనమాట. నిజంగా చిన్నపిల్లల కంటే మనం ఏదో సర్వీస్ చేస్తాం, కానీ పెద్దవాళ్ళకి సర్వీస్ చేయడం అనేది చాలా నిజంగా అది మాటల్లో చెప్పలేమన్నమాట. చాలా బాధ్యతతో తీసుకున్న పని అది. ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉండాలి వీళ్ళతోని. ఏం చేస్తున్నారో కూడా కొంతమందికి తెలియట్లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆమె చక్కగా సాకుతున్నారనమాట వారందరినీ కూడా. సో వారికి నేను ప్యాడ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసాను. ఇలా ఆమె ఏంటంటే ఒక ఫోటో కావాలండి అని అంటే ఫోటోకి నించున్నాను అంతే. సో అయిపోయిందండి. అక్కడి నుంచి నేను ఒక బాక్స్ పట్టుకెళ్ళిపోయాను, ఎందుకంటే మధ్యాహ్నం కూడా పనులు ఉన్నాయని చెప్పి కొంచెం కర్డ్ రైస్ పట్టుకెళ్ళిపోయాము. మనం బయట వ్యాన్లోనే తినేసాం అనమాట. తినేసి ఇంకా 2-3 పనులు ఉంటే కొంచెం చేసుకొని వచ్చేసాను. పిల్లలు వచ్చే టైంకి మళ్ళీ నేను ఇంటికి వచ్చేయాలి, లేదంటే వీళ్ళు ధ్వంసం చేసేస్తారు అన్నీ కూడా. ఉండాలి, ఇంటికి రాగానే ఉండాలి. కాన్బట్ పొజిషన్ అయితే కొన్ని పనులు అయితే బయట చేస్తాను, లేదంటే పిల్లలు వచ్చే టైంకి ఇంటికి వచ్చేస్తాను అనమాట. 4:30 అయిందండి ఇప్పుడు టైము. ఎవరి హోమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి. చూస్తున్నారు కదా, బార్బీ తీసుకెళ్తుంది, నేను అబ్బాయిని తీసుకెళ్తున్నాను లోపలికి. అంటే ఇక్కడ స్నాక్స్ అవి తినేసిన తర్వాత 5:30-6 నుంచి వీళ్ళకి స్టడీ అవర్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఎవరి వర్క్స్ వాళ్ళు ఫినిష్ చేసుకుంటారు, ఎవరిది వాళ్ళు కంప్లీట్ చేసేసుకొని చూపిస్తారనమాట ఒకసారి చెక్కింగ్ కోసం. అన్నీ అయిపోయామ్మా అని చెప్పి అప్పుడు డైరీ సిగ్నేచర్ చేసి ఇంకా డిన్నర్ అయితే పెట్టేసి 8:30కి చిన్నపిల్లలందరూ పడుకుంటారు. పెద్దగాడిదలు మటుకు నాతో 10:30-11 వరకు ఉంటారు. వాళ్ళు చదువుకుంటారండి, టైం అయితే వేస్ట్ చేయరు కానీ చక్కగా చదువుకుంటారు. ఈ మధ్యలో ఏంటంటే నేను ఉసిరికాయలు అవి తీసుకొచ్చానండి, అవి కొంచెం ఊరబెట్టాలన్నమాట. వీళ్ళు ఇక్కడ చదువుకుంటున్నారు కదా, నేనైతే ఉసిరికాయలు ఊరబెట్టే బిజీలో ఉన్నాను. మొన్న తీసుకొచ్చారు కదండి జాడీ అనమాట, ఇది టీచర్స్ డేకి వచ్చింది కదండి గిఫ్ట్. ఆ జాడీలోనే ఉసిరికాయలు ఊరబెడుతున్నాను అనమాట. చూసారు కదా, అలాగే మన పిల్లలు ఎంత డిసిప్లిన్గా ఉన్నారో ఒకసారి చూడండి, చక్కగా చదువుకుంటున్నారు కదా. ఇవన్నీ అయిపోయిన తర్వాత హోంవర్క్స్ ఎవరైతే కంప్లీట్ చేసేస్తారు ఎర్లీగా, ఓకే ఫ్రెండ్స్, అయితే ఈరోజు వీడియో ఏంటంటే ఇదనమాట. వ్లాగ్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, వీలైతే
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే అలాగే మీ సపోర్ట్ అనేది మాకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ వచ్చే వీడియోస్లో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.